కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఒక 4 యాలకులు, లవంగం, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఇవి వేగనివ్వాలి. కొంచెం వేగాక ఆలుగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, కొత్తిమీర ఇంకా మనకి ఇష్టమైన పదార్థాలన్నీ వేసుకో. ఇట్లా క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా ఫ్రై కావాలి. హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాల్సిందే. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అప్పుడే ఫ్రెష్గా నూరుకున్నదైతే టేస్ట్ సూపర్ ఉంటుంది. కొంచెం మనం కలుపుకోవాలి. మళ్ళీ ఇవి కూడా కావాలి కదా, స్మెల్ బాగా వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అంటే మనకు సరిపోయేంత సాల్ట్. మళ్ళీ బిర్యానీలకు వాటికి చూసుకొని వేసుకుంటే బెటర్. మనం కొంచెం అలానే కొంచెం పసుపు వేసుకోవాలి మనం. అలానే కొంచెం ఒక స్పూన్ కారం, సరిపోయేంత కారం వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు. ఆ తర్వాత ఒక ప్యాకెట్ పెరుగు ఇందులో వేయాలి. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది మనకు, కాబట్టి ఒక ప్యాకెట్ పెరుగు అయితే మనకు చాలా బెటర్. ఇది పెరుగు వేసి కలుపుకున్న తర్వాత కొంచెం నూనె పైకి వచ్చే వరకు చూసుకుంటూ ఉండాలి మనం. ఇలా కొంచెం ఇలా నూనె మంచిగా తేలాలి పైకి. ఇలా తేలితే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా గిన్నె గిన్నె పెట్టి బిర్యానీ వేయద్దు. కొంచెం ఒక లేయర్ అంటూ రైస్ అనేది పెట్టాలి మనం. కాబట్టి కొంచెం రైస్ తీసుకొని ఇందులో ఫిలప్ చేసుకొని ఇట్లా ఫిలప్ చేసుకోవాలి రైస్. ఇలా ఒక లేయర్ అంటూ గ్రేవీ అనేది, కర్రీ అనేది మనం వేసుకోవాలి. ఇలా ఆ తర్వాత నిమ్మకాయ రసాన్ని కొంచెం పోయాలి మనం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఇలా పైన వేయాలి. సేమ్ సెకండ్ లేయర్ కూడా మళ్ళీ రైస్, ఆ తర్వాత మళ్ళీ గ్రేవీ ఆఫ్ కర్రీ వేసి ఫిలప్ చేయాలి. ఇలా ఫిలప్ చేయాలి. మళ్ళీ రైస్, ఆ తర్వాత లెమన్ ఇలా వేయాలి.